బొంగునూరి మహేందర్ రెడ్డి జనసేన ఉపాధ్యక్షులుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన పేరు. ఎల్లవేళలా జనసేనాని వెంట ఉంటూ పార్టీ ఆవిర్భావము నుండి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటూ జన సైనికులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాల్లోని దొమ్మెర పోచంపల్లిలో మాణిక్యారెడ్డి నాగమణి దంపతులకు జన్మించారు. వారిది రైతు కుటుంబం. విద్యాభ్యాసమంతా కూడా సికింద్రాబాద్ నందు కొనసాగింది. ఇంటర్మీడియట్ లోనే విద్యను ఆపేసిన మహేందర్ రెడ్డి 1997లో వారి సోదరుల ప్రోద్బలంతో వ్యాపారంలో అడుగుపెట్టి 2004లో సొంతంగా ఫర్నిచర్ వ్యాపారాన్ని పెట్టే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశించి విజయవంతమయ్యారు. అనంతరం సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరువైన ఆయన 2007లో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలకు చలించిపోయి జనసేనాని స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సులో క్రియాశీలకంగా పనిచేశారు. అలాగే ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. అనివార్య కారణాలతో ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసినప్పటికీ జనసేనానితో మహేందర్ రెడ్డి గారి సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. 2014లో జనసేన స్థాపించినప్పటి నుండి వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. నేను పెద్ద చదువుకోలేదు, ఒక 10th దాకానే చదువుకున్నాను. కానీ సార్ చెప్పే ప్రతి మాట ఎవ్రీ డే లాస్ట్ 12 years నుంచి వింటూనే ఉంటాను. ఏదో ఒక కార్నర్ అక్కడ నిల్చుంటా, వింటాను. ప్రతి మాటలో ఒక మీనింగ్ ఉంటుంది. అది రాత్రి పోయినాక నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాను. లైఫ్ లాంగ్ అనేది ఆయనతోనే ఉంటాము, ఆయనతోనే కలిసి వెళ్తాము. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం, అధికార ప్రభుత్వంలో కేంద్రాన్ని ప్రశ్నించే నాయకులు లేకపోవడంతో ప్రజల తరపున పార్లమెంట్లో గళాన్ని వినిపించేందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిలబడ్డారు. 12 మంది ఎందుకు తీసుకున్నారంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి వాళ్ళ సపోర్ట్ కావాలి కాబట్టి. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం నడుపుతుంది. అంటే ప్రతిపక్షం కానీ గవర్నమెంట్ అగెనిస్ట్ మాట్లాడే వ్యక్తులు ఒక లీడర్షిప్ లేకుంటే చంపేస్తుంది. దీనికి డెఫినెట్గా దీనికి మాట్లాడే వ్యక్తులు రావాలి. ఎందుకంటే ఒక పరిపాలన సక్రమంగా జరగాలంటే వాళ్ళను ఎప్పటికప్పుడు మీరు చేసే తప్పు ఒప్పు అని మాట్లాడాలి. ప్రజల కష్టాలు తెలిసినవాడు, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, మన తరపున పోరాడే నాయకుడు మహేందర్ రెడ్డి గారిని గెలిపిద్దాం. జనసేన వెంట అడుగేద్దాం. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.